గత కొంతకాలంగా మెగా, అల్లు కుటుంబాల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందంటూ సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఎన్నికల సమయం నుండి పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ అభిమానుల మధ్య ట్విట్టర్, ఫేస్బుక్లలో పెద్ద ఎత్తున వార్ జరుగుతోంది. అంతేకాకుండా మెగా ఇంటి వేడుకల్లో బన్నీ కనిపించడమే మానేశాడు. దీంతో వీరిద్దరి మధ్య ఇంకా విభేదాలు అలాగే కొనసాగుతున్నాయని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక సంచలన వార్త విపరీతంగా హల్చల్ చేస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను సీక్రెట్గా కలిశారనే ప్రచారం జోరందుకుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఈ మధ్యనే సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. కొన్ని రోజులు ఇంట్లోనే రెస్ట్ తీసుకున్న పవన్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం బన్నీ ఎవరికీ తెలియకుండా పవన్ ఇంటికి వెళ్ళి ఆయనను పరామర్శించినట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడంతో పాటు కుటుంబాల విషయాల గురించి కూడా చర్చించారట. సాధారణంగా అన్నిట్లో పబ్లిసిటీ కోరుకునే బన్నీ పవన్ ఇంటికి ఇలా సీక్రెట్గా వెళ్ళడం వెనుక కారణం, ఈ విషయాన్ని పబ్లిసిటీ చేయాలని బన్నీ కోరుకోలేదట. అందుకే ఫోటోలు కూడా తీయలేదని టాక్. ఈ భేటీకి సంబంధించి అల్లు అర్జున్ టీం నుండి కానీ, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ వర్గాల నుండి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ మధ్య అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి సపోర్టుగా నిలబడుతున్నాడు. పవన్ని కలవడమే కాకుండా పెద్ది సినిమాపై పోస్ట్ పెట్టడం సంచలనంగా మారింది. పెద్ది సినిమాపై జరుగుతున్న నెగిటివిటీని పక్కన పెట్టి చరణ్ నటనను అభినందిస్తూ బన్నీ ట్వీట్ చేయడం, దానికి చరణ్ థ్యాంక్స్ చెప్పడం లాంటివి చూస్తుంటే మళ్ళీ బన్నీ మెగా ఫ్యామిలీకి దగ్గరవుతున్నాడని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనా వారందరూ ఎప్పుడూ ఒకే కుటుంబం, ఎప్పటికీ వారు కలిసే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుంటాను. నమస్కారం. లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.